కేవలం ఎమ్మెల్సీ ఎన్నిక కాదిది. విశాఖపై ఎవరికి పట్టుందో తేల్చే ఉప ఎన్నిక ఇది. ఎవరు గెలిచినా సరే ఆ సౌండ్ చాలా కాలం వినిపిస్తుంది. అందుకే బలం ఉన్నా తెలియని భయంతో వైసీపీ అడుగులు వేస్తుంటే, దిగితే మాత్రం ఖచ్చితంగా నెగ్గాల్సిందేనన్న వ్యూహంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది టీడీపీ. విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో మరి ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? బొత్స సమర్పించేశారు. కూటమి నుంచి బైరా అంటున్నారు. గెలిచేదెవరైనా రాజకీయంగా సెన్సేషనే. బల ప్రదర్శనలో గెలిచేదెవరు? ఒక్క ఎమ్మెల్సీనే కదా, లైట్ తీసుకుంటే ఏంటట అని ఎవరూ అనుకోవడం లేదు. విశాఖలో పెట్టే గెలుపు కేక ఉత్తరాంధ్ర మొత్తానికి వినిపిస్తుంది. గెలిస్తే పట్టు నిలుపుకున్నట్టవుతుంది. అది ఏ పార్టీకైనా సరే. కొత్త ప్రభుత్వం కొలువైన తరువాత ఈసీ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి ఎలక్షన్ ఇది. టీడీపీ గెలిస్తే ప్రతిపక్షం పూర్తిగా బలహీనపడిందన్న సంకేతాల్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళుతోంది ఆ పార్టీ. అదే వైసీపీ గెలిస్తే మాత్రం అధికార పక్షానికి పెద్ద దెబ్బ తగిలినట్టే. నైరాస్యంలో ఉన్న వైసీపీ క్యాడర్కి ఒక నూతనోత్సాహాన్నిచ్చినట్టవుతుంది. జగన్ దూకుడు పెంచడానికి ఇదొక టానిక్ గా పనిచేస్తుంది. తొలి ఓటమి అనే పేరు కన్నా ప్రతిపక్షం బలం పుంజుకుంటోంది అన్న సంకేతమే కూటమి ప్రభుత్వాన్ని మరింత కలవరపెడుతుంది. అందుకే కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అంత ప్రతిష్టాత్మకంగా మారింది. వైసీపీ తరపున అభ్యర్థి ఎప్పుడో ఫిక్స్. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మంగళవారంతో నామినేషన్ గడువు ముగుస్తుండడం, సోమవారం ముహూర్తం బాగుండడంతో నామినేషన్ దాఖలు చేసేశారు మాజీ మంత్రి బొత్స. నామినేషన్ వేయడమే కాదు, వైసీపీకి 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉందన్న విషయాన్ని గుర్తించి నడుచుకోవాలంటూ అధికార పక్షానికి గుర్తు చేశారు. టీడీపీ పోటీ చేస్తుందని అనుకోవడం లేదని అంటూనే పోటీ పెట్టకపోవడమే మంచిదని తమ సంఖ్యాబలాన్ని ప్రస్తావించి మరీ హెచ్చరించే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి ఇప్పటికే బలం ఉంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లున్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జెడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మరో 3 వైసీపీ ఎక్స్ అఫిషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లుండగా వైసీపీకి 543కు పైగా ఓట్లున్నట్టు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. నిజానికి ఇంత బలం ఉన్న పార్టీ ఖచ్చితంగా ధీమాగానే ఉండాలి. కానీ ఆ ధీమా ఉన్నట్టు పైకి కనిపించడం లేదు. లేదంటే క్యాంపు రాజకీయాలు ఎందుకు జరుగుతాయి? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరు, ఇతర ప్రాంతాలకు తరలించేశారు. ఈ క్యాంపు రాజకీయాల్ని బొత్స ఒప్పుకున్నారు కూడా. దుష్టులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సభ్యుల్ని క్యాంపులకు పంపించామని చెప్పారు. దుష్టులకి దూరంగా ఉంచుదామనే ఉద్దేశం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దుష్టుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని అది పడకంట ఉంచుదామనే ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? సో వైసీపీలో లోలోన భయం ఉన్నమాట నిజం. గ్రేటర్ విశాఖ స్థాయి సంఘం ఎన్నికల ఫలితాలు చూశాక కూడా వైసీపీ ధీమాగా ఉండడం కుదరని పని. ముందు రోజు వరకు వైసీపీ పెద్దలతో టచ్లో ఉండి ఎన్నికలప్పుడు మాత్రం క్రాస్ ఓట్లు వేసేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అలా జరగదనే గ్యారంటీ ఉంటుందా? అందుకే స్వయంగా వైఎస్ జగన్ ఎంటర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలిచి వైసీపీ అంటే ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. అటు బొత్స సత్యనారాయణ కూడా అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో పర్యటించి పార్టీ క్యాడర్తో సమీక్షలు జరిపారు. ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి తనకే ఓట్లు వేయాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వైసీపీ అధిష్టానం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. గెలుపో ఓటమో వైసీపీ యుద్ధానికి సిద్ధంగా ఉంది. మరి కూటమి సంగతేంటి? ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ పేరు దాదాపుగా ఖరారైందనే చెబుతున్నారు. కాకపోతే గెలిచే అవకాశం ఉంటేనే బరిలోకి దిగాలన్న ఆలోచన చేస్తుంది కూటమి. గెలవడం కష్టమని ఏమాత్రం అనుమానమున్నా వెనక్కి తగ్గడానికే సిద్ధమవుతోంది.
ఈ ఉప ఎన్నిక వరకు గౌరవంగా తప్పుకోవడం కూడా గెలుపు కిందే లెక్క. అందులోనూ ఇది 3 ఏళ్ల పదవి. ఆ మాత్రం దానికి పరువు పోగొట్టుకోవడం దేనికనేది టీడీపీ ఆలోచన. పైగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో ఫుల్ టైట్ గా ఉంది పరిస్థితి. అందరూ అవకాశాలు కోరుతున్న వారే. ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను చేర్చుకుంటే వారిని ఎక్కడో అక్కడ సర్దుబాటు చేయాల్సి వస్తుంది. దాని బదులు కామ్గా ఉంటే సరిపోతుంది కదా అనే ఆలోచన కూడా చేస్తోంది టీడీపీ అధిష్టానం. కానీ స్థానిక టీడీపీ నేతలు మాత్రం ధీమాగా కనిపిస్తున్నారు. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఏం జరిగిందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని అధిష్టానానికి చెబుతున్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూటమి నేతలేనని, పైగా ప్రభుత్వం కూడా చేతిలో ఉన్నందున క్యాంపులకు వెళ్లిన వాళ్లు కూడా కూటమికే వేస్తారని అంటున్నారు. ఈ మేరకు తాము ఏర్పాట్లు చేసుకుంటామంటున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల నుంచి ఇంకొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. అవి వచ్చాకే సీఎం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. గెలుపుపై ధీమా ఉంటేనే టీడీపీ బరిలో దిగుతుంది. టీడీపీ బరిలో దిగిందంటే వైసీపీ బలాన్ని బలహీనం చేసేసింది అనే లెక్క. అదే జరిగితే అభ్యర్థిగా బైరా దిలీప్ అభ్యర్థిత్వం ఖాయమవుతుందంటున్నారు. ఇంతకీ ఈ బైరా దిలీప్ ఎవరో చూద్దాం. హైదరాబాద్ లో ఉంటారు బైరా దిలీప్ చక్రవర్తి. గతంలో అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఏడాది కాలం పాటు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో దిలీప్ సమావేశాలు పెడుతూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ వెళ్లారు. కానీ కొన్ని సమీకరణల కారణంగా దిలీప్ పక్కకు తప్పుకోవాల్సొచ్చింది. బైరా దిలీప్ చక్రవర్తి అనకాపల్లికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. చిరంజీవి ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. అందులోనూ ఆర్థికంగా స్థితిమంతుడు కూడా. రియల్ ఎస్టేట్, ఫార్మాతో సహా మరికొన్ని వ్యాపారాలు ఉన్నాయి. అందుకే ఒక వ్యాపారవేత్తను బరిలో దింపబోతున్నారంటూ బొత్స సత్యనారాయణ కూడా కమెంట్ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా దిలీప్ చక్రవర్తికి గంటా శ్రీనివాస్ అండదండలున్నాయన్న ప్రచారం ఉంది. సో బైరా దిలీప్ అభ్యర్థిత్వంపై దాదాపుగా ఎలాంటి అసంతృప్తులు లేనట్టే. కన్ఫర్మ్ కావాల్సిందల్లా బరిలో దిగితే నెగ్గుతామా లేదా అనేదే. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచొచ్చే రిపోర్ట్లను బట్టి టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోబోతోంది.